చావో రేవో మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్లు ఆఖరి బంతి వరకు పోరాడారు. అయినప్పటికీ వారిని విజయం వరించలేదు. ఈడెన్ గడ్డపై కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరుగు తేడాతో పరాజయం పాలయ్యారు. మొదట కోల్కతా 222 పరుగుల భారీ స్కోరు చేయగా ఛేదనలో బెంగళూరు జట్టు 221 పరుగులు చేసింది. ఈ ఓటమితో డూప్లిసెస్ సేన అనాధికారికంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు వదులుకుంది. లీగ్ దశలో వారికి ఇంకా 6 మ్యాచ్లు ఆడవలసి ఉన్నా అన్నింట విజయం సాధించిన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సింది. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విఫలమయ్యారు. కోహ్లీ 18 పరుగులతో వివాదాస్పదంగా అవుట్ అయితే ఫాఫ్ డూప్లిసెస్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో విల్ జాక్స్ 32 బంతుల్లో 55 పరుగులు, రజత్ పటిదార్ 36 బంతుల్లో 50 పరుగులతో చెలరేగాడారు. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 8వ ఓవర్లోనే వీరిద్దరూ 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ని విజయం దిశగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే వరుసగా 2 ఓవర్ల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ కేకేఆర్ చేతుల్లోకి వెళ్లింది. ఆ సమయంలో ప్రభుదేశాయ్ 24, దినేష్ కార్తిక్ 25 పరుగులతో జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ను ఆఖరి దాకా తీసుకెళ్లారు. ఈ దశలో కేకేఆర్ మరోసారి మ్యాజిక్ చేసింది. కీలక దశలో కార్తిక్ ను అవుట్ చేసి మ్యాచ్ పై పట్టు బిగించారు. అయితే చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సిన దశలో కరణ్ శర్మ 3 సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. అయితే చివరి 2 బంతుల్లో 3 పరుగులు ఇస్తే విజయం దక్కే పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి సమయంలో కరణ్ శర్మ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివరి బంతికి ఫెర్గుసన్ 2 పరుగులు చేసేందుకు ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. ఫలితంగా 1 పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. అంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 48 పరుగులతో రాణించగా చివర్లో రస్సెల్ 27, రమన్దీప్ సింగ్ 24 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. మొత్తంగా ఈ మ్యాచ్ లో హైలైట్స్ ఏంటంటే విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు, అలాగే చివరి ఓవర్లో కరణ్ శర్మ బ్యాటింగ్ ఆడిన తీరు. ఈ 2 పెద్ద హైలైట్స్ గా నిలిచాయి.